హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా క్షమించాలి, చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరిగింది. కానీ ఒక మంచి అంశంతోనే మేము ముందుకు వచ్చాను. మన ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి పట్టణం, భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని, తర్వాత ఎంతో ప్రశస్తి గడించిన ప్రాచీన చరిత్ర కలిగిన భారతదేశ చరిత్ర, సంస్కృతి కలబోత అయినటువంటి మన వారాణసి, అదే మన కాశీ, బెనారస్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ ఎండాకాలం వేసవి సెలవుల్లో దేవుని దయ వల్ల నేను వారాణసిని సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా దాని ప్రాముఖ్యత, అక్కడ మీరు ఏవేవి చూడాలి, వేటి ఈ పరిస్థితులను మీరు అధ్యయనం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎలా బయలుదేరాలి, తర్వాత అక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తర్వాత ఎలా టికెట్స్, రైల్ టికెట్స్ కానీ స్వామివారి దర్శనం కానీ ఎలా చేసుకోవాలి, తర్వాత అక్కడ మీరు సందర్శించవలసిన ప్రాంతాలు. కాశీ అంటేనే అనేక వేల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అనేక సందులు వీధులతో నిండినటువంటి ప్రాంతం. మనకు ఒక కొత్తగా కనపడుతుంది కాశీ మొదట్లో దిగినప్పుడు, కానీ చివర వచ్చేటప్పుడు కాశీ అనేది మన జాతి చరిత్రను మనకు తట్టి మేల్కొల్పి మన కాశీ వైభవాన్ని మనం మనసారా నింపుకోవడం ఉంటాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో కాశీ ప్రాధాన్యతను మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ, ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి వెళ్ళడానికి చాలా ఈజీగా వెళ్ళే రైలు ప్రయాణం. సో మనకు ప్రతిరోజు ఉదయం సికింద్రాబాద్ నుంచి 9:25 ధనాపూర్ ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. 12-791 ట్రైన్ నెంబరు. సో ఇక్కడ నుంచి మనకు స్లీపర్ అయితే 800 రూపాయలు, థర్డ్ ఏసీ అయితే 1800 రూపాయలతో వెళ్ళొచ్చు మనం. సో సికింద్రాబాద్లో ఉదయం 9:25కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కి మనల్ని కాశీ, అదే బెనారస్ జంక్షన్ లేదా వారణాసి జంక్షన్ ట్రైన్ అయితే మనం ఇక్కడ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ టు బిఎస్యు అంటాం, బెనారస్ జంక్షన్ బిఎస్యు. ఇంకొకటి ఉంటుంది డిడియు అని, దీనదయాళ్ ఉపాధ్యాయ జంక్షను. సో అక్కడ వెళ్ళాం మనం, బిఎస్యులో దిగాలి. సో 1:30కి దిగిన తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, స్టే చేసుకోవాల్సినవి. మేమైతే ఈ వీడియోలో ఎక్కడ ఉన్నాం, వాటి విశేషాలు ఏంటి, దానికి ఖర్చు ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో మీరు అవన్నీ చూసి కాశీని మళ్ళీ మళ్ళీ సందర్శించాలని, అదేవిధంగా కాశీలో ప్రధానమైనటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. కాశీ అంటేనే అత్యంత పురాతన క్షేత్రం అని చెప్పుకున్నాం కదా, అలాంటి దాంట్లో ఎన్నో ప్రముఖ దేవాలయాలు వెలిసాయి. మనం చూసిన వాటిలో ఖచ్చితంగా చూడవలసిన వాటిలో నంబర్ 1 సంకటమోచన్ హనుమాన్ దేవాలయం, 2 దుర్గామాత మందిర్, తర్వాత కాశీని సందర్శించడానికి మనకు అనుమతి ఇచ్చేటువంటి కాలభైరవ స్వామి టెంపుల్, తర్వాత సాక్షి గణపతి టెంపుల్, తర్వాత అష్టాదశ శక్తి పీఠాలలో ఒక ప్రముఖ పీఠమైనటువంటి విశాలాక్షి అమ్మవారి టెంపుల్, తర్వాత సాక్షి గణపతి, తర్వాత డుండి గణపతి, తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ మధ్య కాలంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో స్థానం పొందినటువంటి భారతదేశం నుంచి 45వ సైట్ సారానాథ్, బుద్ధుని మొదటి సందేశం ప్రపంచానికి అందించినటువంటి ప్లేసు సారానాథ్. బుద్ధుడు మొదటిసారిగా తన 5 మంది శిష్యులకు, అంటే అతనికి జ్ఞానోదయం అయింది గయాలో, బోధ్ గయా అంటాం, అది బీహార్లో ఉంటుంది. అక్కడ నుంచి వారాణసికి వచ్చేసి వారాణసిలో సారానాథ్, ఒకప్పుడు కుగ్రామంగా ఉండేది వారాణసి పక్కల, కానీ ఇప్పుడు కాశీలో కలిసిపోయింది సారానాథ్. సో సారానాథ్ ఖచ్చితంగా సందర్శించాల్సినటువంటి ప్రాంతం. పిల్లలకు ముఖ్యంగా చరిత్ర పట్ల ఆసక్తి పిల్లల్లో రేపడానికి మీరు కాశీలో వారణాసిలో సారనాథ్ను ఖచ్చితంగా సందర్శించండి. ఇది ఈ మధ్య కాలంలో భారతదేశం నుంచి 45వ సైట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం పొందింది. సో సారనాథ్ తర్వాత బిర్లా మందిర్. సో బెనారస్ హిందూ యూనివర్సిటీలో బిర్లా వాళ్ళు నిర్మించినటువంటి బిర్లా మందిర్ చాలా అందంగా ఉంటుంది, ఆ టెంపుల్. తర్వాత మనకు హిందీలో రామాయణాన్ని రచించిన తులసీదాస్ రామచరిత్ మానస్ ఆయన జన్మించిన ప్రాంతం, తర్వాత
రామచరిత మానస్ రచించిన తులసీదాస్ మందిర్ను ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రాంతాలలో తులసీదాస్ మందిర్ ఒకటి. సో ఈ విధంగా అదేవిధంగా గవ్వలమ్మ దేవాలయము, తర్వాత అన్నపూర్ణ దేవాలయము, తర్వాత కాశీ గ్రామదేవత అయినటువంటి వారాణసి గ్రామదేవత వారాహిమాత దేవాలయాన్ని ఖచ్చితంగా మీరు సందర్శించవలసిన వాటిలో ముఖ్యమైనవి. కాశీని సందర్శించడానికి ఒకరోజు సరిపోదు, 3 రోజులు సరిపోదు, సాధారణంగా 9 రోజులు అంటారు. 9 రోజులు సందర్శించినా కానీ ఇంకా మిగిలే ఉంటుంది కాశీ. అలా ఇంకా మీకు వీలైతే వ్యాస కాశీ అనేది ఉంటుంది, అక్కడ వ్యాసుని దేవాలయం ఉంటుంది. ఆ వ్యాస కాశీని కూడా సందర్శించవలసిందిగా కోరుతున్నాం. రండి, మనం వారాణసిని సందర్శిద్దాం. భారతదేశ ఆత్మ ఎక్కడుందో అని వెతుకుతూ వెళ్తే అది కాశీలో ఖచ్చితంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఇంకా సజీవంగానే కొన్ని వేల సంవత్సరాల నుంచి అలరారుతుంది అని మనం చూసి చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా గంగామాత, సో భారతదేశ నదులలో అత్యంత గొప్పది, భారతదేశ జీవనాడి అయినటువంటి గంగా నది ప్రాముఖ్యత కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో కాశీలో గంగా నది వైభవాన్ని మనం వర్ణించలేం. సో ముఖ్యంగా అనేక ఘాట్లలో ఉంటుంది. దాంట్లో 88 ఘాట్లు ఉన్నాయి. దాంట్లో ప్రముఖంగా 64 ఘాట్స్ అంటారు. సో ఈ ఘాట్లన్నింటిలో కూడా మనం బోటు ద్వారా లేదా లాంచీలో ప్రయాణం చేస్తూ అనేక ఘాట్స్ ప్రధానమైనటువంటివి అస్సీ ఘాటు, కేదార్ ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, తర్వాత నమో ఘాటు, వారాహి ఘాటు, గంగా హారతి ఇచ్చేటువంటి దశాశ్వమేధ ఘాటు, తర్వాత ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు నిర్మించినటువంటి నమో ఘాటుని కూడా సందర్శించి కాశీ వైభవాన్ని కల్లారా చూద్దాం రండి. మీరు చూసి మీ పిల్లలకు కాశీ వైభవాన్ని తెలిపి 10 మందికి కాశీ ప్రాముఖ్యతను వివరిస్తూ ముందుకు సాగుదాం రండి. సో మనం ఈ వీడియోలో ఆ కాశీ మరియు గంగా వైభవాన్ని చూసొద్దాం రండి. ధన్యవాదాలు. ఇలా బయలుదేరదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే బెనారస్ రైల్వే జంక్షన్లో దిగాం కాశీలో. సో ఇక్కడ నుంచి ఆటోలో బయలుదేరాలి మన ఆశ్రమానికి. ఇక్కడ నుంచి 100 నుంచి 150 రూపాయలు వసూలు చేస్తారు ఒక్కొక్క వ్యక్తికి, మీరు దిగవలసిన ఏ హోటల్కైనా. సో మేమైతే లక్సా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి స్వామి సన్నిధి అనే హోటల్లో దిగాం. పై ఫోటోలో అది చూడొచ్చు. సో ఇక్కడ మన తెలంగాణ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. 500 రూపాయలకు ఏసీ రూము, 3 పూట్ల భోజనం వాళ్ళే పెడతారు. పైన ఫోన్కు కాల్ చేసి మీరు ముందే బుక్ చేసుకోవచ్చు. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి సైట్ సీయింగ్ బయలుదేరాం. బడే గణపతి ఆలయం చూసాం. తర్వాత అక్కడి నుంచి కాలభైరవ స్వామి టెంపుల్కు మేము ప్రయాణం చేయడం జరిగింది. సో ఇక్కడ కనపడుతున్నటువంటి ఆర్చ్ కాలభైరవ స్వామి టెంపుల్ యొక్క ఆర్చ్ మధ్యలో మనం అలా లోపలికి వెళ్ళాలి. సో కాలభైరవ స్వామి టెంపుల్ అనేది కాశీలో ప్రముఖ తీర్థం. సో కాలభైరవ స్వామి చరిత్రను మనం పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మ చేసినటువంటి ఒక తప్పిదాన్ని దండించడం కోసం శివుడు ఆజ్ఞాపించగా కాలభైరవుడు ఆయన 5వ తలను ఖండించాడు. దానితో కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం అనేది చుట్టుముట్టింది. అది వెళ్ళాలి అంటే ఆ బ్రహ్మ కపాలాన్ని చేతబట్టి ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరగవంటే ఎక్కడైతే ఆ కపాలం విడిపోతుందో అక్కడ ఆయన బ్రహ్మహత్య పాతకం వెళ్ళిపోతుందని చెప్పాడు. సో అలా కాలభైరవుడు ప్రపంచమంతా తిరగగా చివరికి కాశీని చేరుకుంటాడు. అక్కడ ఆయనకు బ్రహ్మహత్య పాతకం వదిలిపోతుంది. అప్పుడు శివుడు ఆయనను అనుగ్రహించి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా నియమించాడు. అందుకే కాలభైరవుని అనుమతి ఉంటేనే మనం కాశీలో అడుగు పెట్టగలం. సో ఆ స్వామి సన్నిధి అనేది చాలా ఇరుకు గదులలో ఉంటుంది. కాశీ అంటేనే చాలా చాలా చిన్న చిన్న గల్లీలు, ఇరుకు సందులలో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు టెంపుల్ లోపలికి మనల్ని వీడియోగ్రఫీ తీయనియరు. సో కాశీ అంటేనే చిన్న చిన్న గల్లులు, సందులు ఉండడానికి కారణం ఏంటి అంటే ప్రాచీన కాలంలో ఎవరైనా దండయాత్రలు చేసి ఈ దేవాలయాలు వీటిని కూల్చేస్తారన్న నమ్మకంతో మధ్యలో ఇల్లులు కట్టడం జరిగింది. అలా వేల సంవత్సరాల నుంచి కడుతూ పోవడం వల్ల
దేవాలయాలన్నీ కూడా సందులలో ఇరుకు గదులలో ఉండిపోయాయి. సో ఈనాటికి మనం ఆ సంస్కృతి సాంప్రదాయాలు చూడొచ్చు. సో ఇక్కడ మనం క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవ స్వామి టెంపుల్ని దగ్గర నుంచి చూడొచ్చు. కాలభైరవ స్వామి టెంపుల్ తర్వాత మనం మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. దారిలో చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి. సో మనం ప్రముఖ టెంపుల్స్ మాత్రమే చూస్తూ వెళ్తూ ఉన్నాం. ఇది మృత్యుంజయ్ మహాదేవ్. కాలభైరవ స్వామి ఆలయం దర్శనం తర్వాత మనం మృత్యుంజయ్ మహాదేవ్ ఆలయం చూడడానికి వచ్చాం. ఇక్కడ మృత్యుంజయ్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉంటాయి. ఎప్పుడు యజ్ఞయాగాలు హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం యొక్క ప్రశస్తి ఏంటి అంటే ఇక్కడ ధన్వంతరి కూపం అనేటువంటి ఒక బావి ఉంటుంది. ఆ బావిలో ఆయుర్వేద వనమూలికలతో నిండినటువంటి ఈ గంగా జలం అనేది ఉంటుంది అనేది భక్తుల నమ్మకం. ధన్వంతరి అంటే దేవతల ఆయుర్వేద వైద్యుడు. ఆయన చేతిలో ధరించినటువంటి కలశం నుంచి జారిపడినటువంటి అమృత జలాలు ఈ బావిలో ఉన్నాయని భక్తుల నమ్మకం. ఈ బావి యొక్క నీటిని భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఈ వాటర్ తాగడం వల్ల వారి యొక్క దీర్ఘకాలిక జబ్బులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ బావిని మనం దగ్గర నుంచి కూడా చూడొచ్చు. సో ఈ బావిలో ఉన్నటువంటి వాటర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఈ విధంగా మనకు బావిలో ఉన్నటువంటి వాటర్ కనబడుతూ ఉంటుంది. ఈ బావిలో ఉన్నటువంటి వాటర్ను మనం తీసుకొని అంటే తాడుతో పైకి లాగి మనకు భక్తులకు ఇస్తూ ఉంటారు ఈ గంగా జలాన్ని. ఈ గంగా జలాన్ని భక్తులు ఎంతో నమ్మకంగా వారి ఇళ్ళకు కూడా తీసుకువెళుతూ ఉంటారు. తర్వాత మేము గంగా హారతి చూడడానికి సాయంత్రం వచ్చాం. ఇక్కడ కనపడుతున్నది నంది సర్కిల్. ఇది ప్రధానమైనటువంటి సర్కిల్ కాశీ పట్టణంలో. ఇక్కడి నుంచి ఎడమవైపు వెళ్తే కాశీ విశ్వేశ్వర స్వామి మెయిన్ టెంపుల్, స్ట్రైట్గా వెళ్తే దశాశ్వమేధ ఘాట్ అనేది ఉంటుంది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే మనం అనేక ఘాట్లను చూడొచ్చు. దశాశ్వమేధ ఘాట్లో ప్రధానంగా మనకు సాయంత్రం గంగా హారతి అనేది ఉంటుంది. పదండి వెళ్దాం గంగా హారతి చూడడానికి. హర హర మహాదేవ. కాశీ అత్యంత పురాతనమైన ప్రాచీన పట్టణం. మన దేశపు ఆత్మ అంటే భారతదేశం ఆత్మ అనేది కాశీలో ఉంది అని వేదాలు ఘోషిస్తున్నాయి. అలాంటి కాశీ అందాన్ని సాయంత్రం చూడడం అనేది ఎంతో మంచి అనుభూతినిస్తుంది. అసలు గంగా నది, ఇసుక తిన్నెలు, చుట్టూ ఎన్నో కోట్లు. ఇక్కడ చూడండి దశాశ్వమేధ ఘాటు. మనం ఇక్కడ చూస్తే కొత్తగా నిర్మించిన లలితా ఘాటు. ఇక్కడ దశాశ్వమేధ ఘాట్లో సో కాసేపు ఉంటే మనం గంగా హారతి కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం అప్పుడు తిలకించవచ్చు. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందంటే అసలు ఇది మాటల్లో వర్ణించలేము. ఇక్కడ కనపడుతున్నది మనకు దూరంగా కనపడుతున్నది అక్కడ కనపడుతున్న లలితా ఘాట్ అని కొత్తగా తయారు చేశారు. అలా చూస్తే రత్నేశ్వర మహాదేవాలయం, ఇంకా అక్కడ మణికర్ణిక ఘాట్, విశ్వనాథ స్వామి టెంపుల్ అనేది మనకు ముందు కనపడుతుంది. చూడండి ఒక్కసారి ఎంత అందంగా ఉంది, ఎంత ప్రకృతి రమణీయంగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది అనేది మనం చెప్పలేము. దీన్ని వర్ణించలేనటువంటి అయితే మనం ఖచ్చితంగా లోన్ అవుతాం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాశీకి రావడం అనేది నేను పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. సో అందరూ కాశీని దర్శించండి. మనంతా దర్శించి ధరించాలని కోరుతున్నాను. హారతి తర్వాత బోటు ప్రయాణం కూడా చేయవచ్చు. ఇక్కడి నుంచి దశాశ్వమేధ ఘాట్ నుంచి అస్సీ ఘాట్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ అస్సీ ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్లో
బోటు దించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 300 రూపాయలు వసూలు చేస్తారు బోటు నిర్వాహకులు. వచ్చే టైంలో మనకు ఆయా ఘాట్ల యొక్క ప్రాముఖ్యత, వాటి గురించిన సమాచారం కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అద్భుతమైన ఈ గంగా హారతిని తిలకించండి. ఆ స్వామివారి గంగమ్మ కృపకు మీరు అందరూ పాత్రులవుతారని నేను కోరుకుంటున్నాను. ఇదిగో ఇలా అద్భుతంగా, ఎంతో దివ్యంగా ఈ గంగా హారతి ఘట్టం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా ఘాట్లన్నీ కూడా నిండిపోతూ ఉంటాయి. ఆ ఘాట్లలో కనపడని భక్తులంతా కూడా ఎక్కువగా ఈ బోటుల పైన ఉండి చూస్తూ ఉంటారు. దాంతో గంగా నది నుంచి హారతి అనేది చాలా బాగా కనబడుతూ ఉంటుంది మనకు. ఇదిగో తిలకించండి. మేము కాశీలో 3 రోజులు ఉన్నాం. మొదటి రోజు కాలభైరవ స్వామి టెంపుల్ గంగా హారతి చూడడం జరిగింది. సో మరుసటి రోజు ఉదయాన్నే 5 నుంచి మేము వారాహిమాత టెంపుల్ దర్శనానికి వెళ్ళడం జరిగింది. సో వారాహిమాత టెంపుల్ అనేది ఈ సందులలో ఇలా ముందుకు వెళ్తే ఉంటుంది. ఈ టెంపుల్ ఉదయం 7 నుంచి 9:30 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అంటే దాదాపుగా 2 గంటల సేపు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పిస్తారు. వారాహిమాత కాశీ పట్టణానికి గ్రామ దేవత. ఆమె ఉగ్ర స్వరూపిణి కాబట్టి పూజారి కూడా చాలా తొందరగా వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. అమ్మవారి విగ్రహం అనేది భూగృహంలో ఉంటుంది, అంటే భూమి లోపల ఉంటుంది. మనకు పాదాలు, తర్వాత అమ్మవారి ముఖం మాత్రమే పైనుంచి కనబడుతుంది. సో ఈ సందులలో వెళ్ళడానికి ఇబ్బంది అయితే మనం దశాశ్వమేధ ఘాట్ చూసాం కదా, ఘాట్ నుంచి లెఫ్ట్ సైడ్ చూసిన వెంటనే మనకు ఒక పెద్ద రావి చెట్టు కనపడుతుంది. ఆ రావి చెట్టు ఉండేదే వారాహి ఘాట్. అక్కడనే చిన్నగా టెంపుల్ అనేది ఉంటుంది. సో ఈ వీధిలో ఉదయం 5 నుంచే మనకు క్యూ లైన్లో భక్తులు ఉంటారు. సో దీంట్లో ప్రధాన విశేషం ఏంటి అంటే, మన వాళ్ళు తెలుగు వాళ్ళే ఉదయానికే అక్కడ క్యూలో ఉన్న వాళ్ళలో 90% భక్తులు తెలుగు వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ చూస్తే ఇదిగో ఇది క్యూ లైన్. అమ్మవారి దేవాలయం ఇలా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ప్రధాన దేవాలయం. ఇది అనేక ఇండ్ల మధ్యన కప్పుతూ ఉంటుంది. సో అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవాలయం. సో మీరు వెంటనే ఈ దర్శనాన్ని చేసుకోండి. ఈ దర్శనం చేసుకున్న వెంటనే మేము మళ్ళీ కామాఖ్య దేవాలయానికి వెళ్ళడం జరిగింది. సో అస్సాం గౌహతిలో ఉన్నటువంటి అమ్మవారి ప్రతిరూపాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కామాఖ్య దేవాలయం అనేది ఎంతో ప్రశస్తిగాంచింది కాశీపట్నం. కాశీ అంటేనే అనేక దేవాలయాల నిర్మితం, అది కూడా అనేక సందులలో ఉంటుంది. ఎందుకు అంటే అతి ప్రాచీన కాలమైనటువంటిది అని దాని నిర్మాణం చూస్తేనే తెలుస్తుంది. సో ఇక్కడ మనం అమ్మవారి టెంపుల్ చూస్తున్నాం, కామాఖ్య టెంపుల్. సో అక్కడ గౌహతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడనే మనం కాశీలో కూడా అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవచ్చు. ఇది కూడా ఎంతో ప్రశస్తిగాంచింది. మేము ఇక్కడి నుంచి శ్రీమణి మందిర్కు వెళ్ళడం జరిగింది. ఇది ఒక ఆశ్రమము, అంటే మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ మాదిరే ఇక్కడ కూడా ఒక ఆశ్రమం వాళ్ళు ఈ దేవాలయాన్ని కట్టించారు. సో ఇది కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఈ టెంపుల్. సో అక్కడ మనకు దూరంగా కనపడుతున్నది ఈ దేవాలయం. ఈ దేవాలయంలో అనేక శివాలయాలు, అనేక భారత రామాయణానికి సంబంధించిన గాథలు, శిల్పాలు చెక్కబడి ఉంటాయి. దీంట్లో అతి ప్రముఖంగా ఒక పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి మీరే సొంతంగా అభిషేకం చేసుకునే సదుపాయం కూడా ఈ దేవాలయంలో ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది, వీక్షించండి.
అక్కడి నుంచి బయలుదేరి దుర్గామాత మందిర్కి వచ్చాం. కాశీలో అత్యంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్లో మా దుర్గా టెంపుల్ ఒకటి. కాకపోతే లోపలికి వీడియో అలో లేదు కాబట్టి ఇక్కడికే మేము ఆపేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. తర్వాత మేము ఆటోలో బయలుదేరి తులసి మానస్ మందిర్కి వచ్చాం. ఇక్కడ తులసీదాస్ గారు తన రామచరిత్ మానస్ అనేటువంటి గ్రంథాన్ని రచించారు. మనం ముందుగా చెప్పుకున్నట్టే కాశీ అనేది అనేక మంది మహానుభావులకు, మేధావులకు, అనేక సంస్కృతులకు పుట్టినిల్లు. అలాంటి వాటిలో గొప్పది ఈ రామచరిత్ మానస్. ఈయన ఒక అందకవి, అంటే పుట్టుకతోనే గుడ్డివాడు అయినప్పటికీ రామాయణాన్ని హిందీలో రామచరిత్ మానస్తో రచించాడు. దానికి సంబంధించిన అనేక శిల్పాకృతులు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మీరు చూడవలసినవి మనవి. అక్కడి నుంచి మేము ఆటోలో బయలుదేరి కాశీలో ఖచ్చితంగా దర్శించవలసిన ఇంకొక టెంపుల్ గవ్వలమ్మ టెంపుల్ అంటారు. సో కాశీ యాత్ర గవ్వలమ్మ టెంపుల్తో పూర్తి అవుతుంది అని అంటారు. సో ఆ టెంపుల్ చూడడానికి మేము వచ్చాం. ఇది చూడడానికి చాలా చిన్న టెంపుల్గానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా దర్శించవలసిన టెంపుల్లో గవ్వలమ్మ టెంపుల్. సో ఇది గవ్వలమ్మ టెంపుల్. గవ్వలమ్మ టెంపుల్ దర్శనం తర్వాత మేము కాశీలో ప్రసిద్ధిగాంచిన మరొక దేవాలయం సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఆటోలో బయలుదేరాం. ఇక్కడికి వచ్చాం. మీరు చూస్తున్నదే ఆ సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం ప్రధాన ద్వారం. సో ఇక్కడ లోపలికి వీడియో అలో లేదు కాబట్టి మీరు లోపలికి వెళ్ళి ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రసాదాలు చాలా బాగుంటాయి. మీరు ఆ ప్రసాదాలను కూడా టేస్ట్ చూడొచ్చు. చాలా అందంగా ఉంటుంది. లోపల దేవాలయం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకోండి. మేము అక్కడి నుంచి బయలుదేరి కాశీలో మరొక పుణ్యక్షేత్రం తిలాబాండేశ్వరి దేవాలయం మీరు చూస్తున్నారు కదా, అక్కడ చూడండి. ఇది తెలుగు వాళ్ళు నిర్మించిన దేవాలయం. అక్కడి నుంచి మేము బయలుదేరి నంది సర్కిల్కి చేరుకోవడం జరిగింది. నంది సర్కిల్ అనేది ప్రధాన సర్కిల్ కాశీలో. ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్తే దశాశ్వమేధ ఘాట్, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కాశీ విశ్వేశ్వరుని యొక్క ప్రధాన దేవాలయాన్ని ద్వారం ఉంటుంది. మేము స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం. కాశీ ప్రధాన దేవాలయానికి వెళ్ళాలంటే మనం అలా ముందుకు వెళ్ళాలి. సో గంగానది వైపు నుంచి చూస్తే మనకి ఈ విధంగా ప్రధాన దేవాలయం ముఖద్వారం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడాలి. సో ఇది కొత్తగా నిర్మించినటువంటి గంగా ఘాటు. సో నమో ఘాట్, లలితా ఘాట్ అనేవి పక్కపక్కలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే స్వామివారి క్యూ లైన్ అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ ఇది ప్రధాన దేవాలయం. సో పైన ఇది మనకు నరేంద్ర మోడీ గారు నిర్మించినటువంటి ఘాటు, సుందరంగా తీర్చిదిద్దినటువంటి దేవాలయ ప్రాంగణం. సో ఈ దేవాలయాన్ని అనేక వేల సంవత్సరాల నుంచి నిర్మితమై ఉంది. స్వయంభు శివలింగం. కాకపోతే ఔరంగజేబు దాడి వల్ల ప్రధాన దేవాలయం నాశనం అయిపోవడం వల్ల సో మనకు మధ్యయుగంలో ఇండోర్ మహారాణి అయినటువంటి రాణి అహల్యబాయి హోల్కర్ అనే మహారాణి గారు నిర్మించిన దేవాలయం ప్రస్తుతం మనం చూస్తున్నది. సో ఈ దేవాలయంలో కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువైనటువంటి దేవాలయం దర్శించుకోండి. ప్రధాన దేవాలయ దర్శనం అయిపోయిన వెంటనే బయటకు వచ్చి రైట్ సైడ్ తిరిగితే మనకు అష్టాదశ శక్తిపీఠాలలో ప్రధాన శక్తిపీఠమైనటువంటి విశాలాక్షి అమ్మవారు దేవాలయం ఇది. ఇక్కడి నుంచి మీరు అమ్మవారిని దర్శించుకోవచ్చు. చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి టెంపుల్స్ కాశీలో, కానీ ఎంతో ప్రఖ్యాతిగాంచిన అమ్మవారిని దర్శించుకోండి. సో కాశీ విశాలాక్షి టెంపుల్ అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. దర్శనం తర్వాత అలా ఆ సందులో ముందుకు వస్తే మనకు శుక్రాచార్య దేవాలయం ఉంటుంది. కాశీలో మాత్రమే మనం ఈ శుక్రాచార్య రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుని దర్శించుకోండి. సో ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే
అమ్మవారి దేవాలయం, అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం మనం దర్శించుకోవచ్చు. సో అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే సాక్షి గణపతి దేవాలయం అనేది కూడా అదే వీధిలోనే కొంచెం ముందుకు ఉంటుంది. సో అక్కడ మీరు ఇదిగో ఈ బోర్డు కనపడుతుంది కదా, అక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా చూస్తేనే మనకు సాక్షి వినాయక స్వామి దేవాలయం ఉంటుంది. కాశీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శించండి. సో మనం ప్రధాన దేవాలయంలో కాశీ విశ్వేశ్వరుడు, తర్వాత అమ్మవారు అన్నపూర్ణ కూడా కనపడుతుంది. కానీ మనకు ప్రధాన దేవాలయం అన్నపూర్ణ దేవాలయం సపరేట్గా ఉంటుంది, ఇది గమనించండి. తర్వాత మేము బయటకు వచ్చి మళ్ళీ ఇంకొకసారి గంగా హారతి చూడడం జరిగింది. సాయంత్రం ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. ముందు రోజు నేను లాంచీలో ఎక్కి మీకు అటువైపు నుంచి గంగా హారతి చూపించడం జరిగింది. ఇప్పుడు దశాశ్వమేధ ఘాట్లో నిలబడి ఈ గంగా హారతిని వీక్షిస్తున్నాను. సో గంగా హారతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, వీక్షించండి. మేము 3వ రోజు కాశీలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒకానొక ముఖ్యమైన టెంపుల్ బిర్లా మందిర్, బెనారస్ బిర్లా మందిర్. సో బిర్లా వాళ్ళు హైదరాబాద్లో కట్టించినట్లే మనకు కాశీలో కూడా ఈ బిర్లా మందిర్ కట్టించారు. దీనిలో కాశీ విశ్వేశ్వరునికి నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా గొప్ప కట్టడం, పాలరాతితో నిర్మించారు. ఈ దేవాలయం బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉంటుంది. సో బెనారస్ హిందూ యూనివర్సిటీ 1916వ సంవత్సరంలో పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు నిర్మించారు. ఇందాక మీరు చూసింది ఆయన విగ్రహమే. సో ఆ విగ్రహం దాటుకొని కొంచెం ముందుకు పోతే ఈ బిర్లా మందిర్ అనేది ఉంటుంది. చాలా గొప్ప కట్టడం, 2 అంతస్తులో నిర్మించారు. చాలా అందంగా ఉంటుంది. ఖచ్చితంగా దర్శించవలసిన టెంపుల్స్లలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నటువంటి బిర్లా మందిర్ కూడా మీరు కాశీలో ఉన్నప్పుడు దర్శించుకోవచ్చు. ఇక్కడ టైమింగ్స్ అవి వాటి విశేషాలు ఉంటాయి. ఈ దేవాలయం అనేది ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ కూడా మీరు స్వామివారికి అంటే శివలింగానికి సొంతంగా అభిషేకం చేసుకునే సదుపాయం ఉంటుంది. కింది అంతస్తులో లోపల ముందుగా. సో అలాగే పై అంతస్తులో మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. సో పాలరాతి కట్టడం పైకి ఎక్కితే మనకు కాశీ నగరం, తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ చాలా అందంగా గ్రీనరీగా మనకు కనపడుతూ ఉంటుంది. అక్కడ నుంచి పైనుంచి చూస్తే మనకు దుర్గామాత మందిర్ కూడా కనపడుతుంది. సో స్వామివారిని దర్శించుకోండి, చాలా అందంగా ఉంటుంది బిర్లా మందిర్. ఖచ్చితంగా మీరు కాశీ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని ఖచ్చితంగా చూడండి. సో ఇలా పైకి వచ్చి చూసినప్పుడు కూడా మనకు చాలా అందంగా ఉంటుంది. ఈ గోపురం, దేవాలయం దర్శించండి.
టెంపుల్ చూసిన తర్వాత బయటకు వచ్చేసాం మేము. సో ఇక్కడ మీరు చూస్తున్నదే బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం. అక్కడి నుంచి మేము సారనాథ్ వచ్చాం. బౌద్ధ చరిత్రలో, బౌద్ధిజంలో ఎంతో ప్రశస్తిగాంచినటువంటి టెంపుల్ సారనాథ్. సో సారనాథ్ అనేది మనకు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత, అంటే గయలో జ్ఞానోదయం పొందిన తర్వాత ఇక్కడికి వచ్చి 5 మంది శిష్యులను కలుసుకొని ఆయన మొదటి ఉపదేశం అనేది ఇచ్చాడు. సో అందుకే ఈ సారనాథ్ అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం. సో కాశీలోనే ఈ సారనాథ్ అనేది కూడా ఉంది. ఖచ్చితంగా మీరు దర్శించవలసిన టెంపుల్. భారతదేశ చరిత్ర, బౌద్ధానికి సంబంధించిన చరిత్ర మీరు చూడొచ్చు. ఈ సారనాథ్ అనేది 5 మంది శిష్యులకు ఆయన ఉపదేశం చేశాడు. ఈ 5 మంది శిష్యులకు ఉపదేశం చేసినటువంటి ప్రాంతంలోనే దమేక్ స్తూపం అని 42 మీటర్ల ఎత్తున్నటువంటి ప్రముఖ స్తూపాన్ని నిర్మించారు. తర్వాత అశోక స్తంభాన్ని నిర్మించారు. తర్వాత చౌకండి స్తూపం, తర్వాత మ్యూజియం అనేటివి ఇక్కడ ఉన్నాయి. సారనాథ్ని చూడడానికి 1 రోజు పైన పడుతుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు. సో అక్కడ 5 మంది శిష్యులు అన్నాం కదా, 5 మంది పేర్లు ఏం పేర్లు అంటే కౌండిన్యుడు, బద్దీయుడు, వత్స, అస్సజి, మహానాముడు అనే 5 మంది శిష్యులు. వీళ్లకు ఆయన ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని ధర్మచక్ర పరివర్తనం అంటారు బుద్ధిజంలో. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ సారనాథ్లో ఉన్నటువంటి, ఇందాక నేను చెప్పాను కదా, దమేక్ స్తూపం, చౌకండి స్తూపం, తర్వాత అశోక స్తంభం, తర్వాత మ్యూజియం అనేది కంపల్సరీగా చూడండి. మీరు చూస్తున్న దూరంగానే చూసేదే దమేక్ స్తూపం. సో ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. టిబెటిన్, నేపాల్, జర్మనీ, జపాన్ సంస్కృతులు కలిసిపోయినటువంటి టెంపుల్స్ ఇవి. సో కంపల్సరీగా మీరు సారనాథ్ను దర్శించండి. సారనాథ్ అనేది మనకు క్రీస్తు పూర్వంలో ఉన్నటువంటి భారతదేశ చరిత్ర, సంస్కృతి, బుద్ధిజానికి పుట్టినిల్లైనటువంటి ప్రాంతం. ఖచ్చితంగా వాటిని సందర్శించండి. ఇక్కడ చూడండి, బుద్ధుడు జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశాలతో ఎంతో అపురూపమైనటువంటి కళాఖండాలను చెక్కడం జరిగింది. సో ఆ పెయింటింగ్స్ ఎంతో సజీవ కళతో ఉట్టిపడుతూ ఉన్నాయి. పిల్లలకి ఈ సోషల్కి సంబంధించిన దాంట్లో సారనాథ్ కంపల్సరిగా వాళ్ళకు చిన్నప్పటి నుంచి సివిల్స్ వరకు కూడా ఎన్నోసార్లు వీటిపైన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో పిల్లలకు చూపిస్తే వాళ్ళకి ఎంతో మంచి విజ్ఞానాన్ని అందించిన వాళ్ళు అవుతారు. చాలా అందంగా ఉంటుంది సారనాథ్. ఖచ్చితంగా మీరు కాశీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సారనాథ్ను సందర్శించండి. సారనాథ్ అనేది కాశీలోనే ఉన్నటువంటి ఒకానొక ప్రదేశం. ప్రాచీన కాలంలో ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కానీ ఇప్పుడు కాశీ నగరం వ్యాపించింది కాబట్టి కాశీలోనే కలిసిపోయింది. సో కాకపోతే మీరు అక్కడి నుంచి 1 రోజు కేటాయిస్తేనే మీరు సారనాథ్ను కనులారా వీక్షించడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇక్కడ మ్యూజియాలు, స్తూపాలు, దేవాలయము, తర్వాత ప్రాచీన కట్టడాలు అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ కనపడుతున్నటువంటి రావి చెట్టు, సో ఇక్కడనే ధర్మచక్ర పరివర్తనం అంటే 5 మంది శిష్యులకు బోధన చేశాడు బుద్ధుడు అనేది బుద్ధిజం చెప్తున్నటువంటి మనకు చరిత్ర. సో ఈ రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో బుద్ధుడు జ్ఞానోదయం పొందినది రావి చెట్టు కింద. సో కాబట్టి దాన్ని బోధి వృక్షం అని అంటారు. ఇక్కడ మనం చూస్తున్నదే బోధి వృక్షం అంటే రావి చెట్టు. ఆ ప్రాంగణంలో ఉన్నాం. ఈ ప్రాంగణాన్ని మనం ములగంధ కుటి విహార్ టెంపుల్ అని అంటారు. సో ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. కానీ దీనికి ఒక చరిత్ర ఉంది. యాక్చువల్గా మనకు బుద్ధునికి జ్ఞానోదయం అయింది గయా, అది బీహార్లో ఉంది. దాన్నే బోధ్ గయా అని అంటారు. అక్కడ రావి చెట్టు. ఆ ప్రధానమైనటువంటి పురాతన వృక్షం అనేది దాని యొక్క పిలకను మన అశోక చక్రవర్తి కుమార్తె అయినటువంటి సంఘమిత్ర కొడుకు మహేంద్ర తీసుకొని వెళ్ళి బౌద్ధ మత వ్యాప్తిలో భాగంగా దాని ప్రచారాన్ని చేస్తూ శ్రీలంకకు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎప్పుడు
క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అక్కడ అనురాధపుర అనేటువంటి సిటీలో ఆ చెట్టును నాటడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్టును ఏమంటారంటే జయశ్రీ మహాబోధి అని అంటారు. కానీ మనకు బోధ్గయలో ఉన్నటువంటి మహావృక్షం పడిపోవడం వల్ల మళ్ళీ 1931వ సంవత్సరంలో అక్కడి నుంచి అంటే శ్రీలంక నుంచి మనకు ఒక బుద్ధిస్ట్ అంగారిక ధర్మపాల అనే అతను అక్కడి నుంచి ఒక వృక్షపు మొలకను తీసుకొని వచ్చి అది సారనాథ్లో నాటడం జరిగింది. అదే మీరు చూస్తున్నటువంటి మహాబోధి వృక్షం యొక్క పిలక మొక్కనే మహావృక్షంగా ఎదిగింది. సో ఆ దేవాలయాన్ని ములగంద కుటివిహార్ టెంపుల్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది అదే. సో ఎంతో ప్రశస్తి ఉంది. వాటన్నిటిని మీరు నిదానంగా చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతతకు భంగం కలిగించకుండా మీరు వీక్షించండి ఈ టెంపుల్ని. సో వీళ్ళే 5 మంది శిష్యుల విగ్రహాలను మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం జపనీస్ స్టైల్లో నిర్మించినటువంటి జపనీస్ దేవాలయాన్ని కూడా సందర్శిస్తాం. ఇక్కడ ఒక జైన దేవాలయం కూడా ఉంది. అదేవిధంగా ధమేక్ స్తూపాన్ని కూడా సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ మధ్య కాలంలో 2026వ సంవత్సరంలో ఈ సారనాథ్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో కూడా స్థానం సంపాదించింది. భారతదేశంలో 45వ యునెస్కో హెరిటేజ్ సైట్ ఇది. సో ఇప్పటి వరకు భారతదేశంలో 45కు యునెస్కో వాళ్ళు గుర్తించినటువంటి సాంస్కృతిక సంపద కేంద్రాలలో ఇది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా సారనాథ్ను సందర్శించండి. ఇది మనం చూస్తున్నది జపనీస్ టెంపుల్. చాలా చాలా అందంగా ఉంటుంది. బుద్ధుడు నిద్రించినటువంటి ప్రతిమతో. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు అందరు కలిసి హస్తకళా నైపుణ్యంతో నిర్మించినటువంటి టెంపుల్ అంట. చాలా అందంగా ఉంటుంది. దర్శించండి. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా అశోక స్తంభం. సో మనకు లయన్ సింబల్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ మనకు 20 రూపాయలకే మనకు చెప్పడానికి ఒక గైడ్ కూడా ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తికి 20 రూపాయలు తీసుకుంటారు. చాలా బాగా వివరిస్తారు. కాబట్టి వాళ్ళని ఏర్పరచుకోండి. ఖచ్చితంగా మీకు దీని యొక్క హిస్టరీని బాగా అవగాహన కలుగుతుంది. ఖచ్చితంగా మీరు సందర్శించండి. ప్రతి టెంపుల్ చూడడానికి ఒక రోజు పడుతుంది. సారనాథ్ని ఖచ్చితంగా దర్శించండి. ఇక్కడ నుంచి చూస్తే మనకు కనపడుతున్నది ధమేక్ స్తూపం అంటారు. ఇది 42 మీటర్ల ఎత్తు ఉంటుంది. సో ఈ ధమేక్ స్తూపం అనేది మనకు అశోకుని కాలంలో నిర్మించారు. ఇప్పుడు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. చాలా అందంగా ఉంటుంది. దర్శించండి. సో ఈ ప్రాంగణం వచ్చేసి ఒక జైన టెంపుల్, దిగంబర ఆచారానికి సంబంధించినది. అక్కడ నుంచి మనం ఈ సైట్ చూస్తున్నాం. సో ఈ ధమేక్ స్తూపం తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి నిర్మాణాలు. ఇవన్నీ చూడడానికి 2 కళ్ళు చాలవు. వాటి యొక్క ఆకృతులు తర్వాత మన భారతదేశ చరిత్ర యొక్క వైభవాన్ని మనం కళ్ళారా చూడవచ్చు. అంటే కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి అనేది భారతదేశం యొక్క గొప్పతనం అని మనం గర్వంగా చెప్పుకునేటువంటి ప్రాంతం. సో ఇలా చూస్తూ మనం ముందుకు వెళ్తే మనకు వాటి యొక్క చరిత్రకు సంబంధించిన ఆధారాలు
వాటి నిర్మాణానికి ఏ టైంలో నిర్మించారు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ బౌద్ధ భిక్షువులు నిర్మించినటువంటి అనేక ఇంటి నమూనాలు, వారి చేదుడు బావులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాల్చిన ఇటుకలు, మనకు సింధులోయ నాగరికత కాలంలో ఉన్నటువంటి మూలాలన్నీ కూడా మనకు మళ్ళీ ఇక్కడ మనం సందర్శించిన వాళ్ళం అవుతాం. ఎంతో అందంగా ఉంటుంది. సో ఆనాటి చరిత్ర, ఆనాటి వాళ్ళు ఉపయోగించినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా బౌద్ధ భిక్షువులు ఏర్పాటు చేసుకున్నటువంటి పూజకు సంబంధించినటువంటి నిర్మాణాలు, వాటన్నిటిని కూడా మనం సందర్శించవచ్చు. సో దీనికి సంబంధించిన చరిత్ర, వాటి యొక్క ప్లాన్ కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ దూరంగా కనపడుతున్నది, రైట్ సైడ్ కనపడుతుంది జైన టెంపుల్, లెఫ్ట్ సైడ్ కనపడుతున్నది ధమేక్ స్తూపం. సో చాలా విశాలంగా ఒక పార్కు మాదిరిగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ ధమేక్ స్తూపం అనేది బుద్ధుడు మొదటిసారిగా 5 మంది శిష్యులను కలుసుకున్నటువంటి ప్రాంతంలో నిర్మించారు. 42 మీటర్ల హైట్ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. సారనాథ్ని చూసిన వెంటనే మేము మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణిక ఘాట్కు చేరుకోవడం జరిగింది. ఇది ఎంతో పుణ్యకాలంగా భావిస్తారు. మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం 12 గంటలప్పుడు స్నానం చేయడం అనేది. సో పిండ ప్రదానాలు, పితృతర్పణాలు ఏవైనా ఉంటే పూజలు చేసుకొని ఇక్కడ మణికర్ణిక ఘాట్లో స్నానం చేయడం జరిగింది. సో ఇక్కడ కనపడుతున్నది మనకు రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్. ఈ టెంపుల్ అనేది గంగానది ప్రవాహంలో ఇలా వంగిపోయింది. ఇప్పుడు పూజలు జరగడం లేదు. సో ఇది కనపడుతున్నది మనకు మణికర్ణిక ఘాటు. ఎప్పుడు సంవత్సరం అంతా కూడా ఈ శవ దహనంతో జరుగుతూనే ఉంటుంది. సో అలా చూడొచ్చు. సో అందరూ బ్రతకడానికి జీవిస్తారు ప్రపంచంలో, కానీ కాశీలో మాత్రం చావడానికి వస్తారు. ప్రపంచం అంతా బ్రతకడానికి జీవిస్తారు, కానీ కాశీ మాత్రం చనిపోవడానికి సందర్శిస్తారు. ఇక్కడే ఉండి మోక్షం పొందాలి అన్న ఆపేక్ష ఈ పట్టణం కలిగిస్తుంది. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఈ ఆధ్యాత్మిక రాజధాని, మానసిక ప్రశాంతత రాజధాని అయినటువంటి కాశీని సందర్శించండి. దాని ప్రాముఖ్యతను, దాని విశేషతను, దాని గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించండి. సో మేము ఇక్కడి నుంచి అయోధ్యకు బయలుదేరడం జరిగింది. మీకు టైం ఉంటే షాపింగ్ చేసుకోండి. మనకు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్కు ట్రైన్ ఉంటుందని చెప్పాను కదా. 12792 బెనారస్ జంక్షన్ నుంచి సికింద్రాబాద్కు ఉంటుంది. వెళ్ళండి. ధన్యవాదాలు.